గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 980. ఈరోజు డైలీ మనీ షోలోని అప్డేట్స్ విషయంకి వస్తే కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో దాని గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఈరోజు డైలీ మనీ షోలోని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 318 పాయింట్స్ పెరిగి 77,042 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 98 పాయింట్స్ పెరిగి 23,311 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.03% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.24% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.08% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే నిన్న మన డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం కదా, నిన్న ఈవినింగ్ యూఎస్ డిసెంబర్ మంత్ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతున్నట్లుగా. అండ్ ఈ డేటా మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. బికాస్ రీసెంట్ గా చూసినట్లయితే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ కొంత పెరిగేసరికి ఫెడ్ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం పైనే ఉంటుందని, అండ్ దీంతో రేట్ కట్స్ డిలే అవ్వచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. నో ఈ డిసెంబర్ మంత్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే నిన్న నైట్ రిలీజ్ అయింది. ఒకసారి డేటా ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్లీ యుఎస్ లోని కోర్ సిపిఐ 3.3% గా రావచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఈ డిసెంబర్ మంత్ లోనే అది 3.2% గా రికార్డ్ అయింది. అంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ డిసెంబర్ మంత్ లోని యుఎస్ లోని కోర్ ఇన్ఫ్లేషన్ రేట్ అయితే కొంత బిలో లెవెల్లోనే వచ్చింది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బిలో లెవెల్లోని ఈ ఇన్ఫ్లేషన్ డేటా రావడంతో మార్కెట్ లోని రేట్ కట్స్ రిలేటెడ్ గా కొంత హోప్స్ తిరిగి బిల్డ్ అయ్యాయి. సో యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ అనుకున్నంత డిలే చేయకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే ఇన్ఫ్లేషన్ డేటా అయితే వస్తుంది కదా. ఫర్దర్ గా కూడా ఒకవేళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, దాని వలన ఫెడ్ వాళ్ళు కొంచెం బాగానే రేట్ కట్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఈ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవడంతోనే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో ఈ రోజు సెషన్ లో మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రీసెంట్ గా బాగా పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే స్టిల్ అదే లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ యుఎస్ రష్యా పైన ఫ్రెష్ శాంక్షన్స్ విధించిన తర్వాత ఈ క్రూడ్ ప్రైస్ మరికొంత పెరగచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది అన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ క్రూడ్ ప్రైస్ కనుక కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, అది మన మార్కెట్ కి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కనుక క్రూడ్ కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, అది మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా క్రూడ్ ప్రైస్లు ఇదే లెవెల్లో ఉన్నా లేదా మరికొంత పెరిగినా కూడా అగైన్ మన మార్కెట్ ని ఇవి ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటు జనవరి 20th రోజున ట్రంప్ గారు యుఎస్ ప్రెసిడెంట్ గా ఇనాగ్రేషన్ డే. సో ట్రంప్ గారు వన్స్ అధికారం చేపట్టిన తర్వాత వేరియస్ కంట్రీస్ పైన ఫ్రెష్ శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఒకవేళ ట్రంప్ గారు ఈసారి అధికారం చేపట్టిన తర్వాత మన కంట్రీ పైన ఏమైనా శాంక్షన్స్ విధిస్తామని ఏమైనా కామెంట్లు చేశారనుకోండి, అగైన్ అది కూడా మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ప్రీవియస్ టర్మ్ లోనే ఆయన మన ఇండియాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కదా. సో సేమ్ సినారియో కనుక కంటిన్యూ చేసినట్లయితే మన మార్కెట్ పైన అది పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అండ్ అలాగే ట్రంప్ గారి ఇనాగ్రేషన్ డే, ఈ రెండింటిని కూడా ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసి ఉన్నది. వీటితో పాటుగా ప్రెసెంట్ Q3 నెంబర్స్ కూడా వస్తున్నాయి కదా. ఈ Q3 లోని కంపెనీస్ నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది కూడా మనం చూడాలి. మెయిన్లీ మార్కెట్ ని డ్రైవ్ చేసేవి ఫండమెంటల్సే. సో ఈసారి కంపెనీస్ యొక్క నెంబర్స్ బాగున్నాయి అనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కంపెనీస్ నెంబర్స్ కొంచెం బిలోలో గనక వచ్చినట్లయితే అగైన్ మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ చూడొచ్చు. మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ లైక్ రిలయన్స్, ఇటువంటి కంపెనీస్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా. చూడాలి ఈ క్వార్టర్ లో వాళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది. నెక్స్ట్ హిండెన్బర్గ్ రీసెర్చ్, మన ఇండియన్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కి ఈ పేరు బాగానే ఐడియా ఉండే ఉంటది. ఒక 1 year బిఫోర్ వీళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఏదైతే రిపోర్ట్ ని రిలీజ్ చేశారో వేరియస్ ఎలిగేషన్స్ తోని, ఆ టైంలోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోనైతే సివియర్ సెల్ ఆఫ్ మనం చూసాం. అండ్ దాని తర్వాత కూడా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ అదానీ గ్రూప్ పైన వేరియస్ ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. నో దీని రిలేటెడ్ గా తర్వాత మన ఇండియాలోని కోర్టు కేసు నడిచి ఫైనల్లీ అదానీ గ్రూప్ అయితే ఏ తప్పులు చేయలేదని చెప్పి కోర్టు నిర్ధారించడంతో అగైన్ అదానీ స్టాక్స్ లో అయితే మనం రికవరీ చూసాం. నో ఈ ఇష్యూ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, అదానీ గ్రూప్ రిలేటెడ్ గానే కాదు వేరియస్ కంపెనీస్ రిలేటెడ్ గా ఇటువంటి రిపోర్ట్స్ రిలీజ్ చేసినటువంటి హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళ ఆపరేషన్స్ ని కంప్లీట్ గా షట్ డౌన్ చేస్తున్నట్లుగా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావడంతో టోటల్ మార్కెట్ షాక్ అయింది. అంటే వీళ్ళు ఎందుకు ఇప్పుడు యుఎస్ లోని రీసెర్చ్ ఆపరేషన్స్ ని షట్ డౌన్ చేస్తున్నారు? యుఎస్ లో మనం చూసినట్లయితే యుఎస్ గవర్నమెంట్ అయితే మారుతుంది కదా. అంటే బైడెన్ గారి నుంచి ట్రంప్ గారి చేతికి అధికారం త్వరలోనే రాబోతుంది కదా. సో ట్రంప్ గారు వస్తుండడం వల్ల ఈ హిండెన్బర్గ్ వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉందా, దాని వల్ల వీళ్ళు ఏమైనా రీసెర్చ్ ఆపరేషన్స్ ని నిలిపివేస్తున్నారా అని చెప్పి మార్కెట్ లో క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. దీని రిలేటెడ్ గా ఈ హిండెన్బర్గ్ యొక్క ఫౌండర్ అయినటువంటి ఆండర్సన్ ఈయన మీడియాతో మాట్లాడుతూ పర్టికులర్ గా హిండెన్బర్గ్ రీసెర్చ్
రీసెర్చ్ ని క్లోజ్ చేయడానికి ఎటువంటి రీజన్స్ లేవు. అంటే ఈయనకి ఏమైనా థ్రెట్స్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, లేదా పర్సనల్ ఇష్యూస్ రావడం ఇటువంటివి ఏమీ లేవు. జస్ట్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే హిండెన్బర్గ్ రీసెర్చ్ ని అయితే క్లోజ్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ అయితే చేయడం జరిగింది. బట్ చూడాలి అసలు ఇతను ఎందుకు నిజంగా ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ ని సడన్ గా షట్ డౌన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారన్నది. ఇతనైతే ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. బట్ దీని వెనకాల ఏం ఉన్నది అన్నది మనకి కొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. హిండెన్బర్గ్ వాళ్ళు ఇటువంటి అనౌన్స్మెంట్ చేయడంతో అదానీ గ్రూప్ సిఎఫ్ఓ అయినటువంటి రాబీ సింగ్ గారు ట్విట్టర్ లోని ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేయడం జరిగింది. కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గయే అనేటువంటి ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది పోయారు అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారంటే ఇండైరెక్ట్ గా ఆయన హిండెన్బర్గ్ ని టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది వచ్చి చాలా మంది పోయారు, కానీ మేమైతే స్ట్రాంగ్ గా నిలబడ్డాం అన్నట్టుగా ఆయన ట్వీట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు హిండెన్బర్గ్ రీసెర్చ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఫైనలీ వాళ్ళు దీన్ని షట్ డౌన్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటన్నది త్వరలో బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. మార్కెట్ లో ఫర్దర్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ డిస్ప్లే చేస్తా చూడండి. ఇది రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్. మన కంట్రీలోని డయాబెటిక్ పేషెంట్స్ భయంకరంగా పెరిగిపోతున్నారు కదా. దీనికి కారణం మనం చూసినట్లయితే ల్యాక్ ఆఫ్ వర్కౌట్ అండ్ అలాగే మన ఫుడ్ హ్యాబిట్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే మనది కూర్చుని చేసేటువంటి జాబ్ అయిపోయింది కదా. ఇలా కూర్చుని చేసేటువంటి జాబ్లోని చాలా మందికే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకనే మన వెల్త్ పెంచుకోవడంతో పాటు హెల్త్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసేటువంటి జాబ్ 8 hours ఆల్మోస్ట్ కూర్చుని చేసేటువంటి జాబ్ అయితే కొంత వర్కౌట్ పైన శ్రద్ధ పెట్టండి అండ్ కొంత మంచి ఫుడ్ని కూడా తీసుకోండి. నేనైతే రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉంటాను. బట్ ఎంత చేసినా సరే ఇక్కడ డయాబెటిక్ డేటా ప్రకారం మనం చూసినట్లయితే నార్మల్ పీపుల్ కన్నా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదర్ డిసీజ్లు వస్తే త్వరగా తక్కువ, కాబట్టి దానివలన ఎక్కువ మంది చనిపోతున్నారంట. సో ఇలా మన హెల్త్ రిస్క్ వన్స్ వచ్చిందనుకోండి, దాని ద్వారా వేరియస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ రాకముందే మన హెల్త్ పైన ఫోకస్ చేయడం మంచిది. సో మీలో ఎవరైనా హెల్త్ రిలేటెడ్ ఫోకస్ చెప్తే వెంటనే ఫోకస్ చేయండి. అండ్ అంతేకాకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదం చెప్పి రాదు కదా. ఒకవేళ మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఉండాలి. స్టిల్ మన ఇండియాలో చూసినట్లయితే 83% పీపుల్ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ అయితే లేదు. సో మీ ఫ్యామిలీని రిస్క్లో పెట్టకండి. ప్రతి ఒక్కరు అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి డౌట్స్ ఉంటాయి కదా, అంటే ఏ కంపెనీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని. సో ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో డీటెయిల్ లింక్ ఉంచుతాను. మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుంటే వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. ఆ డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది మ్యాండేటరీ. సో నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే అందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నెక్స్ట్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ప్రీవియస్గా చాలా కంపెనీస్కి ఆర్డర్స్ వచ్చాయి కదా. ఇప్పుడు రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్కి కూడా ఈ ప్రాజెక్ట్లో భాగంగా 3,600 crores వర్త్ ఆర్డర్ని అయితే వీళ్ళు విన్ అయ్యారు. ఈ ఆర్డర్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్స్ 3 yearsలోని కంప్లీట్ చేసి 10 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఐఆర్ఎఫ్సి వాళ్ళు లాస్ట్ అక్టోబర్ మంత్లోనే ఎన్టీపీసీ వాళ్ళకి రైల్వే వేగన్స్ రిలేటెడ్గా 750 crores ఫైనాన్స్ సొల్యూషన్స్ అందించేందుకు గాను వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ ట్రెంచ్లోని 250 crores రిలీజ్ చేసేందుకు గాను ఇప్పుడు వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళతోని లీజ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. సో ఇలా వేరియస్ కంపెనీస్కి వీళ్ళు ఫైనాన్స్ సొల్యూషన్స్ అయితే అందిస్తున్నారు కదా. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఐఆర్ఎఫ్సి వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. యాక్చువల్లీ ఈరోజు ఆర్వీఎన్ఎల్ ఐఆర్ఎఫ్సి అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ మనం నిన్న డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం. మీకు గుర్తున్నట్లయితే February 1st రోజున సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కదా. యాక్చువల్లీ ఈ బడ్జెట్లోని రైల్వే బడ్జెట్ యొక్క అలొకేషన్ 15 to 20% వరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దట్టు వందే భారత్ అండ్ అలాగే బుల్లెట్ ట్రైన్ కోచెస్ రిలేటెడ్గా కూడా బాగానే అలొకేషన్ ఉండొచ్చు అని చెప్పి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ రైల్వే బడ్జెట్ పెరుగుతుందని చెప్పి న్యూస్ అప్డేట్లు రావడంతోనే ఈ రోజు సెషన్లో మనకి మోస్ట్ ఆఫ్ ది రైల్వే స్టాక్స్లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆజాద్
ఇంజనీరింగ్ వాళ్ళు GE Vernova ఇంటర్నేషనల్ వాళ్ళతోని ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లో భాగంగా ఈ GE Vernova వాళ్ళ గ్యాస్ టర్బైన్ ఇంజిన్స్ కోసం మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ క్రిటికల్ కాంపోనెంట్స్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $112 million. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే వీళ్ళు రిసీవ్ చేసుకున్నది 900 crores పైనే కాంట్రాక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇంత పెద్ద లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ని వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు కోకోకోలా బెవరేజెస్ వియత్నాం వాళ్ళతోని పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా కోకోకోలా బెవరేజెస్ వియత్నాం వాళ్ళకి వీళ్ళు జెన్ AI సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేయనున్నారు. వీటిని యూజ్ చేసుకోవడం ద్వారా కోకోకోలా బెవరేజెస్ వియత్నాం వాళ్ళు వాళ్ళ HR ఆపరేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు వాళ్ళ ప్రొడక్టివిటీని కూడా ఎన్హాన్స్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ఈ కొత్త పార్ట్నర్షిప్ సైన్ చేశారో ఇది హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ మనం కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ లాస్ట్ 1 yearలో మీరు చూసారంటే ఈ స్టాక్లోని చాలా మంచి రన్అప్ చూసాం. కానీ రీసెంట్గా అంటే దాని హై ప్రైస్ నుంచి చూసినట్లయితే స్టాక్ ప్రెసెంట్ 30% పైనే కరెక్ట్ అయింది. ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్లోని రీసెంట్గా కంటిన్యూస్గా ప్రెషర్ కనపడటానికి రీజన్స్ మనం మాట్లాడుకోవాలంటే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ యొక్క ప్రమోటర్స్ ఫ్రెష్గా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లోకి ప్లెయిన్స్ అవి కొనడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి మార్కెట్లో ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. అండ్ దీంతో పాటు వీళ్ళపైన IT రైట్స్ జరిగాయని అండ్ అంతేకాకుండా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్ ని ఎక్కువగా కొనడానికి అని చెప్పి ఫండ్ మేనేజర్స్ కి బ్రైబ్ కూడా ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో అది న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అయింది. దీని రిలేటెడ్ గా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే కాన్ కాల్ లో మాట్లాడుతూ మనీ మేనేజర్స్ కి స్టాక్ కొనడానికి బ్రైబ్ ఇచ్చినట్టుగా ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అవుతుందో అదైతే కరెక్ట్ న్యూస్ కాదని చెప్పి కొట్టిపడేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రెసెంట్ అయితే కంపెనీకి ప్లేన్స్ గానీ హెలికాప్టర్స్ గానీ కొనడానికి ఎటువంటి ప్లాన్స్ కూడా లేదని వాళ్ళ బుక్ లోని ఆల్రెడీ ఎప్పటి నుంచో హెలికాప్టర్స్ అయితే ఉన్నట్టుగా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు IPOకి రాకముందే వీళ్ళ బుక్ లోని హెలికాప్టర్ అయితే ఉన్నది. అండ్ అంతేకాకుండా వీళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అండ్ ఇన్వెంటరీ ఓవర్ వాల్యుయేషన్ రిలేటెడ్ గా న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో వాటి గురించి అయితే కాన్ కాల్ లోని మేనేజ్మెంట్ ఎటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. బట్ కార్పొరేట్ గవర్నెన్స్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మార్కెట్ లోని కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో ఆ కన్సర్న్స్ ని అడ్రస్ చేయడానికి వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో ప్రయత్నించినా ఓవరాల్ గా వీళ్ళు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కి మార్కెట్ అయితే సాటిస్ఫై అవ్వలేదు. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ క్లారిఫికేషన్ కి సాటిస్ఫై అవ్వలేదో ఆ తర్వాత కూడా మనకి స్టాక్ లో బాగానే ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటు స్టాక్ కరెక్ట్ అవడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ రీసెంట్ గా బాగా ర్యాలీ అయిపోయింది కదా. ఇంత ర్యాలీ అయిన తర్వాత వీటి పియర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జోన్ లోకి అయితే వెళ్ళింది. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ జోన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి కంపెనీకి ప్రెసెంట్ మార్జిన్స్ అవి కొంత ఇంపాక్ట్ అవడంతో పాటుగా నువ్వు కంపెనీ రిలేటెడ్ గా ఎప్పుడైతే ఇటువంటి న్యూస్లు సర్క్యులేట్ అయ్యాయో దాంతోనే స్టాక్ లోని మనం ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా ప్రెసెంట్ వీళ్ళ మేనేజ్మెంట్ కళ్యాణ్ జ్యువెలర్స్ లోని 62% వరకు స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే దానిలో 20% వరకు స్టేక్ ని వీళ్ళు ప్లెడ్జ్ చేశారు. సో ఈ స్టేక్ ని వీళ్ళు ఎందుకు ప్లెడ్జ్ చేశారు అండ్ ఆ ప్లెడ్జ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది కూడా మార్కెట్ కి ఒక క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో ఆ ప్లెడ్జ్ రిలేటెడ్ గా కూడా మార్కెట్ లో కన్సర్న్స్ ఉండడంతోనే స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా ఫాల్ అయితే కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు Q3 రిజల్ట్స్ నడుస్తున్నాయి కదా, చూడాలి ఈ Q3 లో వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది. ఒకవేళ నెంబర్స్ కనుక బాగా వచ్చాయనుకోండి కొంతవరకు స్టాక్ లో ఈ ఫాల్ ఏదైతే కనబడుతుందో అది కూల్ ఆఫ్ అవ్వచ్చు. అలా కాకుండా ఈ క్వార్టర్ నెంబర్స్ కానీ ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి ఫర్దర్ గా కూడా ఈ స్టాక్ లోని మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. నో మేనేజ్మెంట్ అయితే కాన్ కాల్ లో కొంత క్లారిఫికేషన్ ఇచ్చిన రిమైనింగ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ కాన్ కాల్ కండక్ట్ చేస్తారు కదా, దానిలో ఏమైనా అడ్రస్ చేస్తారేమో అన్నది కూడా మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బెవరేజెస్ బ్రాండ్ అయినటువంటి కంపాకోలా ఉన్నది కదా, ఈ బ్రాండ్ ని మన ఇండియాలోని చాలా తక్కువ ప్రైస్ కి లాంచ్ చేసిన తర్వాత కోకోకోలా అండ్ పెప్సీ ఈ రెండు బ్రాండ్స్ కి కూడా వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా కోకోకోలా పెప్సీ వాళ్ళు కూడా కొంత తక్కువ ప్రైస్ కే న్యూ ప్రొడక్ట్స్ అయితే తీసుకురావడానికి చూస్తున్నారు కదా. అంటే రిలయన్స్ తోని టఫ్ కాంపిటీషన్ లో వాళ్ళ మార్కెట్ షేర్ ని కోల్పోకుండా ఉండాలంటే వాళ్ళు లో ప్రైస్ మార్కెట్ ని కూడా అడ్రస్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ మార్కెట్ ని కనుక అడ్రస్ చేయలేకపోతే వాళ్ళు మార్కెట్ షేర్ ని కోల్పోయే ప్రమాదం ఉండడంతోనే వాళ్ళు కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నో ఇండియాలోని వీళ్ళ కంపాకోలా బ్రాండ్ తోని కొంతవరకు బెవరేజెస్ లో మార్కెట్ షేర్ ని బాగా గెయిన్ అయిన తర్వాత ఇప్పుడు మిడిల్ ఈస్ట్ మార్కెట్ ని కూడా రిలయన్స్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్రెడీ బహ్రెయిన్ లోని కొన్ని రీటైల్ స్టోర్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే పంపించేశారని, ఈవెన్ బహ్రెయిన్ తో పాటుగా ఒమన్, సౌదీ అరేబియా లాంటి మార్కెట్స్ లోని ఫేజ్డ్ మేనర్ లో ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకువెళ్లి మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సి దట్టు కమింగ్ సమ్మర్ లోపే ఈ ప్రొడక్ట్స్ ని మిడిల్ ఈస్ట్ మార్కెట్ లోని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కొంత మార్కెట్ షేర్ ని ఈ సమ్మర్ లో గెయిన్ చేయగలిసినట్లయితే కమింగ్ 1 year లోని వీళ్ళ బ్రాండ్ అయితే అక్కడ స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ చేయడానికి అయితే రిలయన్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో కూడా వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసి అక్కడ కూడా వీళ్ళ సేల్స్ ని బాగా పెంచుకోగలిసారంటే దాని ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు భారీగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మిడిల్ ఈస్ట్ మార్కెట్ లోకి ఎంత త్వరగా వీళ్ళ ప్రొడక్ట్స్ ని తీసుకెళ్తారన్నది. యాక్చువల్లీ ఇండియన్ మార్కెట్ లో ఇదే స్ట్రాటజీతో వీళ్ళు వచ్చి ఇక్కడ మార్కెట్ షేర్ అయితే గెయిన్ అవ్వగలిసారు. నో మిడిల్ ఈస్ట్ మార్కెట్ లో కూడా వీళ్ళ మార్కెట్ షేర్ స్ట్రాంగ్ గా గనక గెయిన్ అవ్వగలిసినట్లయితే లాంగ్ రన్ లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి భారీగా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి షుగర్ స్టాక్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. క్యాబినెట్ షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రైస్లని పెంచబోతున్నట్లుగా మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెకండ్ హాఫ్ లోని ఈటీనో యాంకర్ వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్యాబినెట్ ఈ షుగర్ బేస్డ్ ఇథనాల్ ప్రైస్లు 1 to 2 రూపీస్ వరకు పెంచడానికి ఆల్రెడీ అప్రూవ్ చేసినట్లుగా ఈయన షేర్ చేస్తున్నారు. కాకపోతే ఇంకా గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. బట్ క్యాబినెట్ అయితే ఓకే చేసినట్లుగా ఈయన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసిన తర్వాత ఒక్కసారి షుగర్ స్టాక్స్ లోనైతే మంచి పాజిటివ్ ర్యాలీ కనపడింది. నో ఇథనాల్ ప్రైస్లు ఏవైతే పెంచబోతున్నారో దీంతో షుగర్ కంపెనీస్ కి బెనిఫిట్ కాబట్టి కొన్నాళ్ళ వరకు మన షుగర్ స్టాక్స్ లోని మంచి ర్యాలీయే చూసేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇక్కడ షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈ షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి ఇవి సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. సో ఆ సైకిల్ ని కరెక్ట్ గా ప్లే చేయడం తెలిస్తేనే ఇటువంటి స్టాక్స్ తో ప్లే చేయడం అన్నది బెటర్. అంటే మనం ఈ స్టాక్స్ లోని ఎంట్రీయే కాదు ఎగ్జిట్ కూడా మనకి తెలియడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎగ్జిట్ తెలియలేదనుకోండి దాని తర్వాత ఈ స్టాక్స్ ఫాలో అయినప్పుడు కూడా అదే రేంజ్ లో ఫాలో అవుతాయి కాబట్టి ఆ టైంలో లాస్ చూసేటువంటి అవకాశం ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా ఈ షుగర్ కంపెనీస్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి మన ఛానల్లోని 2 వీడియోస్ చేసాం. ఆ టైంలో షుగర్ స్టాక్స్ లో అయితే మంచి రన్అప్ కనపడింది. దాని తర్వాత స్టాక్స్ అగైన్ కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ షుగర్ కంపెనీస్ కి అయితే మంచి డిమాండ్ కనపడుతున్నది కదా. అంటే ఇప్పుడు ఇథనాల్ డిమాండ్ అది మార్కెట్ లో పెరుగుతుండడంతో దాంతో షుగర్ కంపెనీస్ కి అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దీనివల్ల ఈసారి కూడా షుగర్ స్టాక్స్ లోని కొన్నాళ్ళ వరకు మనం మంచి రన్అప్ చూడొచ్చు. కాకపోతే ఆ సైకిల్ ని ప్లే చేయడం అన్నది అర్థమైన వాళ్ళే ఇటువంటి స్టాక్స్ తోని ప్లే చేయడం బెటర్. నెక్స్ట్ అల్యూమినియం కంపెనీస్ అయినటువంటి హిండాల్కో అండ్ అలాగే వేదాంత ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ చైనా వాళ్ళ అల్యూమినియం ప్రొడక్షన్ పైన క్యాప్ విధించిందని అండ్ దీంతో పాటుగా రష్యా నుంచి అల్యూమినియం ఇంపోర్ట్స్ ని కంప్లీట్ గా ఆపివేసేందుకు గాను యూరోప్ ఫ్రెష్ శాంక్షన్స్ ని కూడా ప్రిపేర్ చేస్తున్నట్లుగా వస్తున్నటువంటి న్యూస్ అప్డేట్స్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ 2 న్యూస్ అప్డేట్లు కనుక కరెక్ట్ అయినట్లయితే మార్కెట్ లోని అల్యూమినియం ప్రైస్లు బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో అల్యూమినియం ప్రైస్లు పెరిగినట్లయితే దాని ద్వారా హిండాల్కో అండ్ అలాగే వేదాంత ఈ 2 కంపెనీస్ కూడా బాగా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి డెల్టా బల్క్ షిప్పింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 105 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు నాగపూర్ లోని ఒక మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ రిలేటెడ్ గా డెవలప్మెంట్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని అందించవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 8 months లో కంప్లీట్ చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారో ఇది ఈఎంఎస్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సన్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టారో ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ వాళ్ళు కెనడాకి చెందినటువంటి యాంటిప్ థెరపెటిక్స్ ఐఎన్సీ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ యాంటిప్స్ థెరపెటిక్స్ ఐఎన్సీ లోని వీళ్ళు 100% స్టేక్ ని ఎక్వైర్ చేయనున్నారు. ఈ యాంటిప్ థెరపెటిక్స్ ఐఎన్సీ అనేటువంటి కంపెనీ కెనడాకి చెందినటువంటి బయోటెక్నాలజీ కంపెనీ అండ్ ఈ కంపెనీ వేరియస్ నోవల్ డ్రగ్స్ ని డెవలప్ చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఫార్మా బిజినెస్ లోని వీళ్ళ పొజిషన్ అయితే స్ట్రెంథన్ చేసుకోబోతున్నట్టుగా సన్ ఫార్మా వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2960 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇండియన్ నేవీ కోసం మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ని సప్లై చేయబోతున్నారు. వీళ్ళు కొత్తగా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతూ వెళ్తున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఇది భారత్ డైనమిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఫ్యూ డేస్ బ్యాకే మన డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ఈ 2025 ఇయర్ ఏదైతే ఉన్నదో ఈ ఇయర్ లోని డిఫెన్స్ కంపెనీస్ కి చాలా మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది కదా. చూడాలి 2025 లో ఒకవేళ గవర్నమెంట్ డిఫెన్స్ బడ్జెట్ పెంచి డిఫెన్స్ కంపెనీస్ కి చాలా మంచి ఆర్డర్స్ వచ్చాయనుకోండి అది కంపెనీస్ కి పాజిటివ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ పైన కూడా ఫోకస్ చేసి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ కూడా బాగా విన్ అయ్యారనుకోండి అగైన్ మనం డిఫెన్స్ స్టాక్స్ లోని మంచి రన్అప్ చూసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ రిలయన్స్ గ్రూప్ కి చెందిన సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ అయిన స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 62 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 8.57 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 17 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు.
అండ్ ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 10,167 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు దర్ బ్యాలెన్స్ షీట్ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 326 crores వర్త్ నెట్ డెట్ ఉన్నట్టయితే అది డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి 175 crores కి తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ చాలా బాగున్నాయి అండ్ దీంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో కూడా స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 11.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 4.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లో కూడా స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా 101 న్యూ క్లయింట్స్ యాడ్ చేశారు. దీంతోని వీళ్ళ యాక్టివ్ క్లయింట్ నెంబర్ 1876 కి పెరిగింది. అండ్ ఓవరాల్ గా వీళ్ళు ఈ క్వార్టర్ లోని $2.5 billion లార్జ్ డీల్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ రెవెన్యూస్ లో కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లో 4.5 to 5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నౌ ఈ గైడెన్స్ ని వీళ్ళు ఈ క్వార్టర్ లోని అప్వర్డ్ రివైజ్ చేశారు కాబట్టి ఇది ఇన్ఫోసిస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ అయితే సేమ్ లెవెల్ లోనే మెయింటైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లోనే ఉన్నాయి అండ్ గైడెన్స్ అయితే పెంచారు కదా, దీంతో రేపు ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారంతే. అండ్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ లోను ప్యాట్ లోను ఇయర్ ఆన్ ఇయర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ కాసాలోని జస్ట్ 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ లోను నెట్ ఎన్పిఐ లో డ్రాప్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఐ అండ్ నెట్ ఎన్పిఐ స్లైట్ గా పెరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్లిపేజెస్ కూడా పెరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఈ క్వార్టర్ లోని ఇంకా బెటర్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు కొంత స్లో గ్రోత్ నే డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా, కాన్కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ ఎటువంటి కామెంటరీ ఇస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ ఎబిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 7.1% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 13.2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ కమింగ్ టు మాస్టెక్ రిజల్ట్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 10.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 5.3% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 21.8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో జస్ట్ 0.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 1.7% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లో ఏకంగా 26.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ అయితే బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ 12 months ఆర్డర్ బ్యాక్లాగ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 1.5% గ్రోత్ కనబడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 0.5% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని మాస్టెక్ వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్యాట్ లోనైతే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో 31.29% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని జస్ట్ స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది అంతే. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చాక స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సేమ్ పీరియడ్ లోని వీళ్ళ ఇండివిజువల్ ఏపీఈలో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ ఏపీఈలో 20% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ న్యూ బిజినెస్ ప్రీమియం లోను రెన్యువల్ ప్రీమియం లోను టోటల్ ప్రీమియం లో కూడా ఈ పీరియడ్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ లోని వీళ్ళ న్యూ బిజినెస్ మార్జిన్స్ లో మాత్రం కొంత డ్రాప్ కనపడుతుంది. కానీ వీళ్ళ 13 month అండ్ 61st month పర్సిస్టెన్సీ రేషియోలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే
స్టాక్ రిలేటెడ్ గా అనలిస్టుల దగ్గర నుంచి రేటింగ్ అప్గ్రేడ్ అనేది వచ్చింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక మనం టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకళ్ళు మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. డీటెయిల్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.